అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. సరే గాని ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం, మహిళా ఉద్యోగి మీద చేసిందట అత్యాచారం. మేడారంలో సందడి చేసిన న్యూజిలాండ్ కళాకారులు, వీళ్ళ నృత్యాలు చూసి మురిసిపోయిండ్రు భక్తులు. అక్క మెడల షేన్ నింపకపోయిండు దొంగోడు, లక్షల రూపాయల బంగారం కొట్టేసిండు మాయగాడు. పడేళ్ళ కూలింది కరెంటు స్తంభం, ఎర్రంతైతే పోయేది తమ్ముని పానం. జన జాతర, వన జాతర, సమ్మక్క సారక్క జాతర, మన మేడారం జాతర. తల్లి ఆపదున్నదని రెండు చేతులెత్తి మొక్కుతే చాలు కష్టాలన్నీ తీర్చే దయగల్ల తల్లులు సమ్మక్క సారక్కలు. రెండేళ్లకోసారి కండ్ల పండుగ లెక్క అవుతుంది కదా జాతర. అయితే ఇక ఆలస్యం చేయకుండా సీదా మేడారం జాతర దగ్గరకు పోయి పండగను చూసుద్దాం పాన్రి. చల్లో మేడారం జాతర. మా సంబరం అంటే మా సంబరంగా ఉన్నదిలా మేడారం దగ్గర జాతరకు దాదాపు నెల రోజుల ముందుకెంచే లక్షల మంది భక్తులు వచ్చి గద్దెలను దర్శనం చేసుకొని పోతుంటే, ఇంకో దిక్కు బయటి దేశం న్యూజిలాండ్కి వచ్చిన మావోరి తెగ వాళ్ళు వాళ్ళ సంప్రదాయం హాకా డాన్స్ను అద్భుతంగా అంటే అద్భుతంగా చేసిండ్రు. ఇక వాళ్ళతోని కలిసి మంత్రి సీతక్క కూడా ఆడిపాడింది. ఇట్లా కండ్లు పెద్దగా చేస్తూ నాలుక బయటికి చాచి డప్పు సప్పులకు డ్యాన్స్ చేస్తే వీరత్వానికి చిహ్నమట. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇదే డ్యాన్స్ చేస్తారట, యుద్ధం గెలిచి వచ్చినాక ఇదే డ్యాన్స్ చేస్తారట. ఇక 28వ తారీఖు నుంచి 31 వరకు జరిగే ఈ పండుగకు సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం నాడు సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజులు గద్దెల మీదకి వస్తే 29వ తారీఖు సమ్మక్క తల్లి గద్దె మీదకి వస్తుంది. 30వ తారీఖు భక్తులు పూజలు చేసి దయగల తల్లులను దర్శనం చేసుకుంటారు. 31వ తారీఖు జాతర ముగింపు అవుతుంది. ఇప్పటికే పొనుగోండ్ల ఊరు నుంచి పడిగిద్దరాజు మేడారం బయలుదేరిండు. దినాం లక్షల మంది వచ్చి నిలువెత్తు బంగారం సమర్పించి పూజలు చేసి దర్శనాలు చేసుకుంటున్నారు. ఇక రేపటి నుంచి 4 రోజుల వరకు ఇసికేస్తే రాలనంత మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇగో ఈ ఊళ్ళ ఇప్పటి వరకు ఉన్న జాతర ముచ్చట్లు. జై సమ్మక్క సారక్క తల్లి, అందరినీ సల్లంగా చూడమ్మా. లారెడు దరిద్రమున్నా ఆవగింజంత అదృష్టం ఉంటే చాలుల్లా ప్రాణాలతోని బయట పడొచ్చు. జస్ట్ మిస్ తేడాతోని ఈడు తమ్ముడు ప్రాణాలను రక్షించుకున్నాడు. ముందుగానే చెప్తున్నా, ఈ వీడియో చూస్తే మాత్రం తమ్ముడిని నిజంగానే అదృష్టవంతుడు అంటారు పక్క. అబ్బరి బిడ్డ, తమ్ముడు బతికి బయటపడ్డాడు పో. ఒక్కటంటే ఒక్క అడుగు ముందుకేస్తే తమ్ముని పరిస్థితి ఆగంగా ఉండేది. కానీ తమ్ముడు భలేగా కనిపెట్టి ఒక్కటే సెకండ్ల తంబం కూలేదు చూసుకొని అడిదిక్కురికి ప్రాణాలు దక్కించుకున్నాడు. కర్నూలు అశోక్ నగర్లో జరిగింది ఈ ప్రమాదం. జనాలు చూసిండ్రు కదా, పాత కరెంటు స్తంభాలు ఉన్న దగ్గర చూసుకొని పోండ్రి. అసలు ఈ స్తంభం ఎందుకు కూలిందన్నదే అర్థం కాని ముచ్చట. కిరాణా కొట్టుల దగ్గరికి పోవుడు, కిలో గోధుమ పిండి కావాలనుడు, చైన్ గుంజుకొని పోవుడు, రూమ్ కిరాయి కావాలనని 2-3 బండ్లు వేసుకొని తిరుగుడు, రెంట్ ఎంత అని అడుగుడు, చైన్ తెంపుకొని పోవుడు. అంతెందుకు, రోడ్డు మీద నడుచుకుంటా పోయే అమ్మలక్కల చైన్లను తెంపుకపోతున్న దొంగలను కూడా చూస్తున్నాం కదా. అయితే బంగారం రేటు పెరిగిందని బరిదెగిస్తున్నారో, లేకుంటే ఏం పని శాతగాక చైన్ స్నాచింగ్లే అలికీజ్ పని అనుకుంటున్నారో కానీ కండ్లు మూసి తెరిచే అంతలనే షైన్లు తెంపుకొని అవతల పడుతున్నారు. ఇగో గీ అక్క లిఫ్ట్ ఎక్కి పై అంతస్తుకు పోదామని చూస్తుంటే ఆ పక్క ఆపో నేను కూడా పైకి వస్తానని గీడు వచ్చిందా. ఇక లిఫ్ట్ ఎక్కి కొన్ని ఫ్లోర్లు పోయి లిఫ్ట్ ఆగినాక చూడండి, చూసిన అన్నాలం పాడుగాని చేతులకు చక్కర రాను చూసిన రానుల్లా షైన్ నెప్పుకొని పోయిపోయిండు. అక్క ఉరుకుతున్నది కానీ వాడు దొరుకుతాడు. ఎప్పుడో గేట్ దాటిపోయినాలే. మధ్యప్రదేశ్ లో ఉన్న ఎయిమ్స్ దవాఖానలో జరిగింది ఇది. గైనకాలజీ విభాగంలో అటెండర్ కొలువు చేస్తున్న ఈ అక్క బ్లడ్ బ్యాంకులో ఏదో పని ఉన్నదని పోతుంటే ఈడికెంచి వచ్చిండో అక్క మెడలో ఎప్పుడు షైన్ గాని పెట్టిండో గానీ తెంపుకొని అవతల పడ్డాడు. ఇట్లా పోలీసులు అయితే దేవులాడుతున్నారట కానీ ఈడు దవాఖానలకు వచ్చి షైన్ తెంపుకొని పోయిందంటే ఎంత ధైర్యం ఉన్నదో చూడండి. ఇక ఈ స్నాచింగ్ ని ఉంచితే కర్ణాటక రాష్ట్రంలో 2 బద్మాష్ దొంగగాళ్ళు మంకీ క్యాపులు పెట్టుకొని వచ్చి తుపాకీతోని వేలుస్తామని బెదిరించి బంగారం ఎత్తుకొని పత్తాకు లేకుండా ఉరికిండ్రు. వీళ్ళ కోసం కూడా పోలీసులు దేవులాడుతున్నారట గానీ బంగారం రేటు పెరిగిన కాంచి జనాలు ఏం కొంటున్నారో గానీ బంగారం షోరీలు మాత్రం బగ్గా అవుతున్నాయి కదా.
రోడ్ ఎక్కడా, డ్రైనేజ్ ఎక్కడా, టీచర్లు ఎక్కడా, ఎక్కడా ఎక్కడా ఎక్కడెక్కడెక్కడా అనే పాట ఉంటుంది కదా నవీన్ పోలిశెట్టి హీరోగా చేసిన అనగనగా ఒక రాజు సినిమాల. మరి దీని ఎఫెక్టో ఏవో కానీ కరీంనగర్లో కొందరు సామాజిక కార్యకర్తలు నవీన్ పోలిశెట్టి చేసినట్టు చేసి వాళ్ళ సమస్యలను చూపించుతున్నారు. సినిమాల అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి అయితే రియల్గా అనగనగా వీళ్ళందరూ మన కరీంనగర్ రాజులే. అందుకే ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఊర్ల సమస్యలను ఉంచినట్టే ఇగో వీళ్ళంతా కరీంనగర్లో వాడవాడాలున్న సమస్యలను సేమ్ అట్లనే ఉంచిండ్రు. ఇక ఒకదానికి ఒకటి షురువు చేద్దాం. ఫస్ట్ వన్, ఎక్కడా ఎక్కడా రోడ్డు ఎక్కడా, ఎక్కడా ఎక్కడా రోడ్డు ఎక్కడా, ఎక్కడా ఎక్కడా డ్రైనేజీ ఎక్కడా, ఎక్కడా ఎక్కడా డ్రైనేజీ ఎక్కడా, ఎక్కడ ఎక్కడ రోడ్లెక్కడా, ఎక్కడ ఎక్కడ డ్రైనేజీలెక్కడా అని సేమ్ నవీన్ పోలిశెట్టి ఆ సినిమాలో ప్రశ్నించినట్టే వీళ్ళు కూడా పాట రూపంలోనే ఇట్లా ప్రశ్నించిండ్రు. అంతటితోటే ఆగలే. ఎక్కడా 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 మీ పాలన ఎక్కడా, ఎక్కడ ఎక్కడ మా ట్యాక్సీలు ఎక్కడా, ఎక్కడ మీ పాలన ఎక్కడా అని ఇట్లా ప్రశ్నించిండ్రు. మరి సినిమాల ప్రభావం జనాల మీద ఉంటదంటారు కదా, అదే ప్రభావంతో సమస్యల మీద ఇట్లా ప్రశ్నించిండ్రు ఈ సామాజిక కార్యకర్తలు. మరి కొన్ని వద్దులైతే కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పుడైతేనే లీడర్లు పట్టించుకుంటారు అనుకున్నారో ఏమో గానీ ఇట్లా ఎరైటీగా నిరసన చేసిండ్రు. ఎక్కడా ఎక్కడా డ్రైనేజీ ఎక్కడా, ఎక్కడా ఎక్కడా మా టాక్సీ ఎక్కడా, ఎక్కడా ఎక్కడా రోడ్డు ఎక్కడా, ఎక్కడా ఎక్కడా మీ పాలన ఎక్కడా. అడవిలుండే కోతులు ఊర్లలోకి పరిశాన్ చేస్తున్నాయంటే అవిటికి తోడు పులులు మొదలైనవి. అవి కూడా ఊర్లలోకి జనాలను మస్తు భయపెడుతున్నాయి. ఈ పులుల బాధతోని చాలా మంది జనం భయపడుతుంటే ఇప్పుడు ఈ పులులకు సింహాలు తోడైనాయి. వామ్మో చూసినరానులా కుక్కనికి ఎదుముకుంటా సింహం ఎట్లూరుకొచ్చిందో. ఇంకా నయం కుక్క ఈ సింహానికి దొరకలేదు, కానీ దొరికితే నాన్ వెజ్ డిన్నర్ అయిపోవు. అప్పటికే ఈ కుక్క భయంతో గేటు లోపలికి వచ్చింది. ఈ అన్న కూడా భయంతో రూమ్లో కురికిండు. గుజరాత్లో ముచ్చటిది. మరి పులులే ఊర్లకు రావాలనా, సింహాలం మేమెందుకు రావద్దనే వచ్చిందో ఏమో కానీ ఏందిది, ఏమైతున్నది? పాలించే నాయకులే పాపపు పనులు చేస్తే ప్రజల పరిస్థితి ఏంది? ఆడోళ్లకు భద్రత ఎక్కడా? మహిళల భద్రత గురించి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, మన హోమ్ మినిస్టరు అనిత మేడం కానీ ఏమన్నారు? ఇప్పుడేమైతున్నది? ఆడబిడ్డల్ని వేధించే వ్యక్తులు, ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసే వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో అదే చివరి రోజు చేసే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డను ఎవరైనా వేధిస్తే అదే వాళ్లకు చివరి రోజు అన్నాడా చంద్రబాబు? మరి ఇప్పుడు వాళ్ళ కూటమి సర్కార్లో ఉన్న జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధరే మహిళా ఉద్యోగిని వేధిస్తున్నాడట. మరి బాబు గారు అన్నట్టు ఆయనకి ఇదే ఆఖరి రోజు అవుతుందా? వాడు మన ఎంపీ అయితే, మన ఎమ్మెల్యే అయితే, మన ఎమ్మెల్యే అయితే, మన ఎమ్మెల్యే అయితే, వాడు ఎమ్మెల్యే కొడుకు అయితే, వాడు ఎంపీ మనవడైతే, నేనేమంటానంటే నీ సొంత కొడుకైన గారు సాగుకొట్టాను, నీ సొంత కొడుకైన గారు సాగుకొట్టాను. విన్నారు కదా పవన్ కళ్యాణ్ అప్పట్లో ఏమన్నాడో, ఎమ్మెల్యే కొడుక, ఎమ్మెల్యే మనవడా, మన పార్టీ ఎమ్మెల్యేనా అని చూడొద్దు, ఆడోళ్ళ జోలికి వస్తే సావగొట్టేయాలే అన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే బరిబాజల వీడియో కాల్ చేసుకుంటా, పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టుకుంటా పెళ్ళైనామని లొంగ తీసుకొని కడుపు చేసి అభాషం చేసిందట. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? ఆయనను సావగొట్టాలనా? నేరం చేయాలన్న ఆలోచన కూడా రాకుండా, నేరం చేయాలన్న ఆలోచన రావటమే భయపడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంటుంది. విన్నారు కదా హోంమంత్రి అనిత మేడం ఏమన్నదో, మహిళల భద్రత విషయంలో నేరం చేయాలంటేనే భయపడేటట్టు చేస్తుంది సర్కారు అని చెప్పింది. కానీ వాళ్ళ కూటమి ఎమ్మెల్యేనే కోరిక తీర్చకపోతే 3 ఏళ్ల కొడుకును చంపుతా అని చెప్పి ఒక ఆమెను మోసం చేసిందట. మరి ఈ సర్కార్లో ఆడోళ్లకు భద్రత ఉన్నట్టేనా? ఈ రోజు ఈ ప్రభుత్వం సరిగా స్పందించట్లేదు కనుకనే మహిళల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. మహిళల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. అప్పట్లో లోకేష్ అన్న మాట ఇది. మరి ఇప్పుడు ఈ సర్కారు చక్కగా పనిచేస్తలేదు కాబట్టి వాళ్ళ కూటమి ఎమ్మెల్యేనే ఇట్లా చేసింది అనుకోవచ్చా? జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధిస్తున్నాడని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళా ఉద్యోగి వాట్సాప్ షాటింగ్ బయట పెట్టుడుతోటి చాలా మందికి ఇప్పుడు ఇవే డౌట్లు వస్తున్నాయి. నాకు నువ్వు కావాలి అనేసి అడిగారు. లేదండి నేను కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా
రేప్ చేయడం జరిగింది. మరి చూడాలే పవన్ కళ్యాణే గాని చంద్రబాబే గాని దీని మీద ఏం మాట్లాడతారో, అరవ శ్రీధర్ను ఏం చేస్తారో. ఒక్క ఛాన్స్ నాకు గాంక ఒక్క ఛాన్స్ వస్తే అద్భుతం అద్భుతం చేస్తారని అంటున్నాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అగో సార్ ఇప్పటికే R&B మంత్రి, మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చేదేంది? ఏం అవకాశం వస్తే ఏం చేస్తాడు అని ఆలోచనలు పడ్డరా? అయితే ఈ ముచ్చట్ను సీదా సారునే అడుగుదాం పాన్రి. చెప్పండి సారు. నాకే ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూల్ అనేది వదులుకోవాలి. ఇన్నారులా సార్ ఏమన్నాడో, ఎడ్యుకేషన్ మంత్రిగా అవకాశం వస్తేనట ఒక్క కార్పొరేట్ స్కూల్ లేకుండా బంద్ చేస్తాడట. మరి అసలు సార్ ఈ మాట ఎందుకన్నాడు అని అంటే, విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్, అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పొడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటున్నారు. కార్పొరేట్ స్కూళ్ళ వసూళ్లు ఈ తీర్లు ఉంటాయని చెప్పుకొచ్చింది అన్నట్టు. మరి అసలు ఇంతకు చదువుల ముచ్చట ఎందుకు వచ్చిందయ్యా అంటే, నల్గొండ జిల్లా బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కోట్లతోని కట్టిన స్కూల్ను చాలు చేసేందుకు పోయిన సారు చదువు గొప్పతనం గురించి మాట్లాడుకుంటా ఇట్లా కార్పొరేట్లను కడిగి పడేసిండు అన్నట్టు.